వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు మనం మరి ఆ మహావిష్ణువుని దర్శించుకుంటే కలిగే పుణ్యాలు, మరి జన్మజన్మల మన పాపాలు, మన దరిద్రాలు పోయి ఏ విధంగా మనం సుఖశాంతులతో ఉంటామో తెలుసుకుందాము. ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో శుక్లపక్షం రోజు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటాము. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మరి వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. కాబట్టే వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టే వైకుంఠ ఏకాదశి కూడా అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువు ఆలయాలకి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే మన జన్మజన్మ పాపాలు, మన దోషాలు, మన దరిద్రాలు పోతాయని నమ్మకం. అందుకనే మొన్న 8వ తారీఖు తిరుపతిలో మరి టికెట్ల బుకింగ్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు 6 చనిపోయి 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇంతటి ప్రాశస్త్యం ఉంది కాబట్టే ఆ రోజు భక్తులు ఆ విధంగా మరి తొక్కిసలాట జరిగింది. దానికి అక్కడ ఆలయంలోని సిబ్బంది కూడా తప్పుంది. సరే, ఆ విషయం వదిలేస్తే మనం ఈ ముక్కోటి ఏకాదశి గురించి మాట్లాడుకుందాము. ముక్కోటి ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువు గుడికి వెళ్ళి మనం ధ్వజస్తంభం కాడ దీపారాధన చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో చెట్లకు మనం నీళ్లు పోసినా కూడా మన జన్మజన్మల పాపాలు దరిద్రాలు పోయి మనం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మనం వర్ధిల్లుతామని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు మరో విశిష్టత ఉంది. అదేంటంటే మరి సహజంగా ఏకాదశి రోజు మన వాళ్ళు మరి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసం ముక్కోటి ఏకాదశి రోజు ఉంటే ముక్కోటి రోజులు మనం ఉపవాసం ఉన్న ఫలితం కలిగిద్దని మనకి శాస్త్రం చెప్తుంది. ఈరోజు ఈ ఉపవాసం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఈ విష్ణు ఆలయాన్ని మనం సందర్శించుకున్నప్పుడు ప్రదర్శనలు చేస్తుంటాం సహజంగా. ఈ ప్రదర్శనలు అనేది ఈరోజు సరి సంఖ్యలో చేస్తే అంటే 2 కానీ 4 కానీ 6, 8, 10 ఆ విధంగా సరి సంఖ్యలో చేస్తే మనకి ఎంతో ఉత్తమ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గోసేవ కూడా ఇవాళ ఎంతో ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం సంవత్సరం అంతా వేచి చూసి ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటారు. ఒకవేళ మనం గుడికి వెళ్ళటానికి కుదరకపోతే కనీసం మనం ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఈ నామాల్ని మన మనస్సులో స్మరించుకున్నా కూడా ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువుని మనం దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ని తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.